అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఫ్యామిలీ డైరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్ సర్వపిండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే చూద్దామండి. చాలా ఫేమస్ తెలంగాణలో. సర్వపిండి అంటే అసలు తెలియని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇక్కడైతే నేను 3 కప్పుల బియ్యపిండి తీసుకున్నాను. సో సర్వపిండికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగానే సిద్ధం చేసుకున్నాను. నువ్వులు, మనకి ఆనియన్స్ కానీ, వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారం, కొంతమంది పల్లీలు, నానబెట్టిన శనగపప్పు కూడా యాడ్ చేస్తారు. మాకు ఇలానే ఇష్టం, అందరి ఇంట్లో ఇలానే తింటారు. సో అందుకే నేనైతే ఇలానే చేస్తున్నాను. మీరు కావాలంటే పల్లీలు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ధనియాల్ని కొంచెం 2 పార్ట్స్గా మంచిగా కొంచెం క్రష్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఉప్పు, కారం, జీలకర్ర, నెక్స్ట్ ధనియాలు, నువ్వులు, తర్వాత అయితే కరివేపాకు అయితే కొంచెం కట్ చేసుకోండి, బాగుంటుంది. తర్వాత కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే నేను వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి, అలానే ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. సో అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఏంటంటే మనము పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. నేను ఒక చేత వీడియో తీస్తూ మిక్స్ చేస్తున్నాను కాబట్టి నాకు సరిగా కలప రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పిండి మొత్తం ఒకేసారి కలిపేయకండి. వాటర్ పోసి కొంచెం కొంచెంగా కలుపుకోండి. ఒకేసారి కలిపేస్తే మనం లాస్ట్ వరకు చాలా మెత్తగా అయిపోయి సరిగ్గా రాదండి మనకి. సో కొంచెం కొంచెం ఒకదానికి 2 అలా సరిపోయేలాగా కలుపుకోండి. ఫ్రెష్గా ఉంటుంది, సర్వపిండి కూడా బాగా వస్తుంది. లేదంటే మనం పిండి మొత్తం ఒకేసారి కలిపేస్తే కనుక విరిగిపోయి వస్తుంది. ఇలా కొంచెం చిన్న చిన్నగా అయితే హోల్స్లా పెట్టుకోండి. సర్వపిండి ఈవెన్గా కుక్ అవుతుంది. నేనైతే కొంచెం ఎక్కువ పెట్టాను హోల్స్. మీకు నచ్చినట్టుగా పెట్టండి. సో ఇక్కడ నేను ఇంకో బౌల్కి కూడా పెడుతున్నాను. కొంచెం పల్చగా పెట్టుకుంటేనే సర్వపిండి అనేది టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ థిక్నెస్ ఉంటే పిండి పిండిగా వస్తుంది. టేస్ట్ తినేటప్పుడు అంత పిండి పిండిగా అనిపిస్తుంది. ఇక్కడ నేను నువ్వులు చాలా ఎక్కువ యాడ్ చేశాను. మాకు పల్లీలకు బదులుగా నువ్వులే ఎక్కువ యాడ్ చేసుకుంటాము. ఇలానే బాగుంటుంది. సో మా ఇంట్లో అందరూ సర్వపిండి చాలా క్రిస్పీగా తింటారు. సో అందుకే ఇక్కడ నేనైతే క్రిస్పీగా చేశాను. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.